ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు స్నేహ. మరి ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మనం తీసుకోబోతున్న టాపిక్ డయాబెటీస్. అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది, రావడానికి గల కారణాలేంటి, అలానే దాని నివారణ గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆక్యుపంక్చర్ అలానే మరియు ట్రెడిషనల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ పిఎస్ సాగర్ గారు. మరి పిఎస్ సాగర్ గారిని అడిగి మరిన్ని వివరాలు విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో డయాబెటీస్ ఏజ్తో సంబంధం లేకుండా నవడేస్లో హెల్త్ ఇష్యూస్ అంటే అసలు ఏజ్ మర్చిపోవాల్సి వస్తుంది, మనం ఎవరికైనా వచ్చేస్తున్నాయి. అలానే డయాబెటీస్ కూడా అప్పట్లో అయితే ఏజ్ పీపుల్కి వచ్చేది, ఇప్పుడు కొంచెం యంగ్స్టర్స్ కూడా మేబీ జీన్స్ బట్టి వస్తుందేమో, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. బట్ రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? ఒకటమ్మా, మంచి ప్రశ్న అడిగారు. డయాబెటీస్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. టైప్ 1, టైప్ 2 అంటాం మనం. సో ఈ టైప్ 1 అనేది ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లలకు కూడా వచ్చేయచ్చు. మోస్ట్లీ ఇవి జెనెటిక్ ఫ్యాక్టర్స్ అని అంటాం, ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ మన పేరెంట్స్కి మన ఫోర్ ఫాదర్స్కి ఉన్న జీన్సే మనకు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో ముఖ్యంగా దాని వెనక ఉన్న రీజన్ ఏంటి అని మనం చూసుకుంటే ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఎందుకంటే వాళ్ళ బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ వాళ్ళకి అగేనెస్ట్గా వర్క్ చేస్తుంది. సో వాళ్ళ బాడీలో ఉన్న ఏది వీక్ టిష్యూస్ ఉన్నాయో వాటి మీద అటాక్ చేస్తుంది. సో ముఖ్యంగా ఏంటంటే ప్యాన్క్రియాస్ వీక్ ఉండడం వల్ల ప్యాన్క్రియాస్ డ్యామేజ్ అయ్యి బీటా సెల్స్ డ్యామేజ్ అయిపోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి సడన్గా వాళ్ళలో తగ్గిపోతుంది. సో చిన్న పిల్లల్లో చూడొచ్చు మనం, సడన్గా వాళ్ళకి ఇన్సులిన్ డ్రాప్ అయిపోతుంది, వాళ్ళకి షుగర్ లెవెల్స్ చాలా విపరీతంగా హై లెవెల్ అయిపోతుంది. సో డిస్ఫంక్షనల్ అయిపోతుంది సిస్టమ్ అంతా కూడా. సో వాళ్ళకి ఇమీడియట్గా చూసుకుంటే చాలా హై లెవెల్స్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి. అండ్ వాళ్ళకి ఇంకా ట్యాబ్లెట్స్ కూడా పనిచేయవు, డైరెక్ట్గా ఇన్సులిన్ ఇంజెక్షన్స్తోనే వాళ్ళు స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది. అలాగే మనం టైప్ 2 చూసుకుంటే పూర్తిగా జీవనశైలికి సంబంధించిన వ్యాధి. సో మనం ఇయర్స్ టుగెదర్ జంక్ ఫుడ్స్, హై షుగర్స్, హై కార్బ్స్ ఉన్న ఫుడ్స్ తినడం వల్ల బాడీలో ఎక్సెస్ ఆఫ్ గ్లైసెమిక్ లోడ్ వల్ల, ఎక్సెస్ ఆఫ్ టాక్సిన్ వల్ల లివర్ ఫ్యాటీ లివర్ డెవలప్ అవ్వడము, లివర్ అబ్జార్ప్షన్ తగ్గిపోవడము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ క్రియేట్ అవ్వడము, కొంతవరకు మైల్డ్గా ప్యాన్క్రియాస్ కూడా డ్యామేజ్ అవ్వడం, ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోవడము. సో దానివల్ల ఇన్సులిన్ తగ్గిపోవడం వల్ల లేదా తయారైన అది అబ్జార్ప్షన్ సరిగా అవ్వకపోవడం వల్ల వాళ్ళ షుగర్ లెవెల్స్ కొద్దిగా హై ఉంటుంది. సో ఇది పూర్తిగా జీవనశైలి మనం 30s, 40s, 50sలో చాలామందికి మనం చూస్తూ ఉన్నాం. యంగ్స్టర్స్లో ఎక్కువగా కనబడుతుంది ఏంటంటే జీవనశైలి పూర్తిగా పాడైపోయింది. హై స్ట్రెస్ లెవెల్స్, బాగా టాక్సిక్ ఫుడ్స్ ఎక్కువ అయిపోవడం వల్ల త్వరగా ఈవెన్ చిన్న ఏజ్లో కూడా మనం 25-30 ఏజ్లో కూడా మనం టైప్ 2 డయాబెటీస్ అనేది ప్రివలెంట్గా చూస్తున్నాం. సో ఇమీడియట్గా టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి కూడా మైల్డ్ డోసేజ్లో వాళ్ళకి మనకి ట్యాబ్లెట్స్ రూపంలో ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతూ ఉంది, జస్ట్ టు మెయింటైన్ షుగర్ లెవెల్స్. సో ఓన్లీ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ మాత్రమే జరుగుతూ ఉంది, లోపల ఉన్న రూట్ కాజ్ని అలాగే నెగ్లెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో మనకి 2 విధాలుగా వైద్యం ఇప్పుడున్న సమాజంలో మనకు 2 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ఇంగ్లీష్ మెడిసిన్, ఎక్కువగా ప్రివలెంట్గా మనందరికి తెలిసిన సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. సో దీంట్లో ఓన్లీ ఏ డిసీజ్కైనా మీరు చూసుకుంటే లక్షణాలకు మాత్రమే వైద్యం ఇస్తున్నాం. రోగ మూలాలు కానీ ఆరోగ్యం కానీ ఏమీ రికవర్ చేయట్లేదు, మనం ప్రివెంట్ చేయట్లేదు, క్యూర్ చేయట్లేదు. పేషెంట్ని జీవితాంతం పేషెంట్గా ఉంచడానికే పనికొస్తుంది. ఎస్. సో డే టు డే మేనేజ్మెంట్ పరంగా మనం ట్యాబ్లెట్స్ వేసుకోనో లేకపోతే ఇన్సులిన్ తీసుకోను, డైరెక్ట్గా ఇంజెక్షన్ రూపంలో తీసుకొని ఆ రోజు ఆ పూట లక్షణాలను కంట్రోల్ చేస్తాను. సో లాంగ్ టర్మ్ ఇలా చేయడం వల్ల మనకి ఎలాంటి నష్టాలు అవుతున్నాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇన్సులిన్ ఏదైతే ఉందో ట్యాబ్లెట్ రూపంలో కానీ ఇంజెక్షన్ రూపంలో మన శరీరానికి సంబంధించింది కాదు, ఇది అవుట్సోర్స్ చేసుకుంది. అంటే పంది ప్యాన్క్రియాస్లో తయారైన ఇన్సులిన్ కానీ వేరే జంతువుల నుంచి వచ్చిన. సో ఈ ఇన్సులిన్ వల్ల ఏమవుతుంది అంటే బాడీ టాక్సిక్గా మారుతూ ఉంటుంది. ఆల్రెడీ టాక్సిక్గా ఉంది, ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఎలాగున్నాయి అలాగే ఉన్నాయి. రోజు రోజుకి జీవనశైలి ఇలాంటివి ఏవి మార్చుకోమని ఎక్కడ సజెషన్స్ ఇవ్వట్లేదు. కాబట్టి అలాంటి జీవనశైలి పాటించుకుంటూ ఇలాంటి హానికరమైన మందులు వాడుకుంటా ఉన్నాం. సో టెంపరీగా అయితే మనకు కొంతవరకు షుగర్స్ కంట్రోల్ అవ్వడము లేదా అప్స్ అండ్ డౌన్స్ అవ్వడము, జీవితాంతం ఇంకా మీకు మెంటల్గా ఫిక్స్ చేసేస్తారు, జీవితాంతం మీరు ఇలా ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ తీసుకుంటూనే ఉండాలి. సో ఇలా లాంగ్ టర్మ్ తీసుకోవడం వల్ల, ఇలాంటి లైఫ్ స్టైల్ ఇంకా కొనసాగించడం వల్ల ఇంకా బాడీ హైలీ టాక్సిక్గా మారుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఏం జరుగుతుంది, బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్, బ్లడ్ కానీ బాడీలో ఉన్న ఆల్మోస్ట్ 60-70% వాటర్ కంటెంట్ కానీ దీంట్లో హై షుగర్స్ రోజు రోజుకి పేరుకుపోతూ ఉంటాయి. సో దానివల్ల ట్రైగ్లిసరైడ్స్
టాక్సిన్స్ ఇవన్నీ విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది సన్నటి రక్తనాళాలు. సో మన బాడీలో మైక్రో సర్క్యులేషన్ ఉంటుంది, మ్యాక్రో సర్క్యులేషన్. అంటే మ్యాక్రో అంటే సన్నటి వెంట్రుక మందం రక్తనాళాలు ఫస్ట్ త్వరగా బ్లాక్ అయిపోవడము, డ్యామేజ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఎక్కువగా డయాబెటీస్ మెడిసిన్స్ వాడుకుంటూ లాంగ్ టర్మ్ ఇలాగ మేనేజ్మెంట్ దిశలో ఉన్న వాళ్ళకి కంటి చూపు సమస్యలు, వాళ్ళకి డయాబెటిక్ రెటినోపతి, తర్వాత డయాబెటిక్ నెఫ్రోపతి అంటే కిడ్నీ ఫిల్టర్స్ డ్యామేజ్ అవ్వడం, కిడ్నీ సమస్యలు రావడము. సో అలాగే కాలు చేతులు తిమ్మిర్లు పట్టడము, రక్తనాళాలు దెబ్బతిని సరైన రక్త ప్రసరణ జరగడం వల్ల అండ్ బ్లడ్ అంతా కూడా టాక్సిక్గా మారిపోవడం వల్ల రోజు రోజుకి ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఇంపేర్ అయిపోవడం వల్ల మనకి చిన్న చిన్న దెబ్బలు తగిలిన మానకపోవడము, నాన్ హీలింగ్ డయాబెటిక్ వూండ్స్ రావడము, ఆ వూండ్స్ ఇంకా నెగ్లెక్ట్ అవ్వడం వల్ల మెల్లిమెల్లిగా గ్యాంగ్రీన్స్గా మారిపోవడము, యాంపిటేషన్స్ రావడము, సో హార్ట్ డిసీజెస్ రావడము, రకరకాలు ఆల్మోస్ట్ మనం చూసుకుంటే డయాబెటీస్ కాంప్లికేషన్స్ వల్ల మనం రోజు రోజుకి ఇంకా హారబుల్ సిచ్యువేషన్స్కి క్రియేట్ అవుతూ ఉన్నాయి. సో అదే మనం అక్యుపంక్చర్, ట్రెడిషనల్ మెడిసిన్ మన పూర్వం థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి పాటిస్తున్న వైద్యమే. దాన్ని ఇప్పుడు మళ్ళీ WHO కొంతవరకు మళ్ళీ క్లినికల్ స్టడీస్ చేసి ఎలా ప్రివెన్షన్ క్యూర్ చేయొచ్చు. వేల సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఏమి ఈరోజు పుట్టిన వ్యాధి ఏం కాదు, మన పూర్వీకులకు కూడా ఉంది. బట్ అప్పుడు మంచి జీవనశైలి, స్వచ్ఛమైన ఆహారం ఉన్నందుకు చాలా తక్కువ మందికి ఉంది. సో మధుమేహం అనేది ఇప్పుడు మనం వాడుతున్న వర్డ్ ఏం కాదు, మన పూర్వీకులు ఎప్పటి నుంచో వాడుతున్న ఇది. సో నిజానికి మన పూర్వీకుల నుంచి వచ్చింది అంటారు కదా. ఇప్పుడు మా గ్రాండ్ ఫాదర్ కి ఉంటే డెఫినెట్లీ అది కొంతమందికి అది వంశపారంపర్యంగా వస్తుంది అని చెప్తూ ఉంటారు కదా. ఎస్. సో ఇక్కడ మొత్తం మన పూర్వీకుల్ని మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. మనం 25% వాళ్ళ నుంచి మనకు ఎలాంటి హెల్త్ ఉందో అలాంటి హెల్త్ వస్తుంది, కానీ 75% మన చేతిలో ఉంది. మన డైట్, మన లైఫ్ స్టైల్, మన జీన్స్ని మనం మార్చుకోవచ్చు, మన DNA వరకు మనం హెల్తీగా మార్చుకోవచ్చు. దానివల్ల లైఫ్ స్టైల్ ఉండాలంట. అంతే కదా, ఇది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్, దాని ఆన్సర్ కూడా లైఫ్ స్టైలే. స్లీప్ ఏమైనా దాని మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందంటారా? నార్మల్గా కొంతమందికి అయితే 4 hours 5 hours నిద్రపోయే టైం ఉంటుంది. కొంతమంది నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు, కంప్లీట్ నైట్ అవుట్ చేయాల్సి వస్తుంది. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళ పరిస్థితి మరి ఆబ్వియస్లీ ఇప్పుడు బాడీ రిపేర్ చేసుకోవాల్సిన టైం నైట్ 9 o'clock టు మార్నింగ్ 5 o'clock. అంటే నేను మార్నింగ్ పడుకుంటాను, రిపేర్ అవ్వాలంటే రిపేర్ చేసుకోలేదు. బాడీకి ఒక ఆర్గన్ క్లాక్, ఒక ఆర్గన్ సైకిల్ అనేది ఉంది. దాన్ని మనం సర్కాడియన్ బయోరిథమ్స్ అంటాం. అంటే ఏ టైంకి లేవాలి, ఏ టైంకి పడుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. సో నైట్ ఎస్పెషల్లీ 9 o'clockకి కరెక్ట్గా పడుకుంటే 9 to 11 మన మెటబాలిజం, మన హార్మోన్స్ రిపేర్ అయ్యే టైం. సో ఆ టైంలో ఎస్పెషల్లీ నిద్రపోని వాళ్ళకే ఎక్కువగా మెటబాలిజము అండ్ హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో అలాగే 11 o'clock to 3 o'clock మనం ఆ టైంలో సెల్ రిపేర్, బ్లడ్ ప్యూరిఫికేషన్, సో ఈ వర్క్ జరుగుతూ ఉంటుంది. మార్నింగ్ 3 o'clock to 5 o'clock చూసుకుంటే బాడీలో ఉన్న ఎక్సెస్ కార్బన్ అక్యుములేషన్ మన లంగ్స్ రిమూవ్ చేస్తూ ఉంటుంది. సో ఇదంతా క్లీనింగ్ ప్రాసెస్ మళ్ళీ 5 to 7 బాడీలో ఉన్న టాక్సిన్స్ అంతా కూడా లార్జ్ ఇంటెస్టైన్ ఎవాక్యుయేట్ చేయాలి. సో ఈ డే టు డే సర్వీసింగ్ అనేది చాలా ఎసెన్షియల్. ఇప్పుడు మీరు నిద్రపోకపోతే డాక్టర్ మనం మరింత డిస్కషన్ చేసుకునే ముందు మనకి కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 చెప్పండి అమ్మా, మీ పేరేంటి? నమస్తే మేడం, డాక్టర్ గారితో మాట్లాడతాను. మాట్లాడండి. చెప్పండి అమ్మా, మీకు సమస్య ఏంటో చెప్పండి. సార్ నా పేరు శివకుమారి, గన్నవరం మాది. ఓకేమ్మా. నాకు 3 సంవత్సరాలు సార్ షుగర్ వచ్చి. ఓకే. కాకపోతే ఏంటంటే నాకు తగ్గినట్టే అనిపిస్తుంది. ఏదన్నా మామూలుగా నేను గవర్నమెంట్ హాస్పిటల్ టాబ్లెట్లే వేసుకుంటున్నాను సార్. ఓకేమ్మా. ఉదయం కాకపోతే ఏం చేస్తానంటే కొద్దిగా మర్చిపోతుంటాను. కంటిన్యూగా 2 పూటలు వేసుకోమంటారు. నేనేమో ఒక్కోసారి 2వ పూట వేసుకోను, ధ్యానం చేసుకుంటా ఉంటాను కదా అని నేనేం చేస్తాను, నాకు కొంచెం ఆరోగ్యం బాగుంది కదా అని వేసుకోను. మధ్యలో వేసుకోకుండా హాస్పిటల్ వెళ్ళి చూపించుకుంటే 270, 300 ఉంటుంది అంటున్నారు సార్. టెన్షన్ కూడా పెరుగుద్దా సార్? టెన్షన్ ఉంటది కొంచెం మా చిన్న పాప వల్ల, దానికి కూడా షుగర్ పెరుగుతుంది. తెలియదు. స్ట్రెస్ వల్ల కూడా తప్పకుండా పెరుగుతుంది. ఏం లేదమ్మా, డయాబెటీస్ మనకు షుగర్ అనేది జీవనశైలి వ్యాధి. సో ఆబ్వియస్లీ మీరు మెడిసిన్ వాడడం మంచి విషయమే. కాకపోతే మెడిసిన్తో పాటు
ఇంకా డైట్లో చాలా రిస్ట్రిక్షన్స్ మెయింటైన్ చేయాలి, లైఫ్ స్టైల్లో చాలా కరెక్షన్స్ చేయాలి. అండ్ మీ సిస్టంలో కూడా ఒకసారి కొన్ని చెకప్స్ చేయాలి. అంటే మీ ప్యాన్క్రియాస్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిందా, లేకపోతే ఫ్యాటీ లివర్ అలాంటిది ఏమైనా వచ్చి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చింది, అంటే ఇన్సులిన్ తయారైనా అది సరిగ్గా వాడుకోలేకపోతుందా. సో ఈ కండిషన్ని మనం రూట్ కాజ్ ఏంటనేది కూడా ఐడెంటిఫై చేస్తే మీరు జీవితాంతం ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జీవితాంతం ట్యాబ్లెట్స్ వాడడం వల్ల మీకు ఇంకా చాలా రకాల కాంప్లికేషన్స్ మీ బాడీలో డెవలప్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్తుంటే వింటున్నాను నేను, అందుకే చేశాను. అదే ఒకసారి మీరు రిపోర్ట్స్ అన్ని లేటెస్ట్ HbA1c టెస్ట్ చేయించుకొని ఒకసారి మా హాస్పిటల్ని సంప్రదించండి. మీకు డైట్, లైఫ్ స్టైల్, మా న్యూట్రిషనిస్టులు అందరూ మా దగ్గర ఈవెన్ ఎండోక్రైనాలజిస్టులు కూడా ఉంటారు, డాక్టర్స్. విజయవాడలో ఉందా సార్ మీ లేదమ్మా, హాస్పిటల్? ఓన్లీ హైదరాబాద్లో బంజారా హిల్స్లో మాత్రమే ఉంది. హైదరాబాద్ ఆన్లైన్ కన్సల్టేషన్ సదుపాయం కూడా ఉంది. కానీ వీలైతే ఒక్కసారి వచ్చిపోతే మంచిదమ్మా. ఫాలోఅప్ ట్రీట్మెంట్ అంతా కూడా మనం ఆన్లైన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మేము మెడిసిన్ కూడా ఇస్తాం, మా దగ్గర ఉన్న డాక్టర్స్ మెడిసిన్స్ కూడా ఇస్తాం. కానీ జీవితాంతం వాడాలి అనే ఉద్దేశంతోనైతే ఇవ్వమమ్మా. ఎంత త్వరగా అయితే అంత త్వరగా మెడిసిన్స్ అవసరం లేకుండా రివర్స్ చేసుకొని కేవలం డైట్, లైఫ్ స్టైల్తోనే మీరు ఆరోగ్యంగా సస్టైనబుల్గా ఉండేలాగా మీకు సజెషన్స్ ఇస్తామమ్మా. ఓకే ఓకే డాక్టర్. సో చాలామంది దూరంగా ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Yes, మన ma'am. కాలర్, అలాంటి వాళ్ళకి అసలు అంటే ఒక్కసారి కూడా మీట్ అవ్వకుండా ఆన్లైన్లో మీరు ట్రీట్మెంట్ చేయటం కుదరదంటారు? ఒక్కసారి మీట్ అవుతే బెటర్. ఎందుకంటే వాళ్ళని ఎందుకంటే 1-to-1 మనం వాళ్ళ డైట్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది పర్సనల్గా మాట్లాడాలి. పర్సనల్గా మనం డిస్కస్ చేసి ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి అనేది ఐడెంటిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నాకు ఆల్మోస్ట్ 1/2 an hour 40 minutes పడుతుంది ఒక కన్సల్టేషన్, ఒక పేషెంట్ కన్సల్టేషన్. సో మనం రూట్ కాజ్ని, ఎందుకంటే లక్షణాలు అందరికీ ఒకేలాగా ఉండొచ్చు, బట్ రూట్ కాజ్ అందరికి ఒకేలాగా ఉండకపోవచ్చు. సో అక్కడ ఏమవుతుందంటే కొన్ని అంశాలు మనం మిస్ అయ్యే అవకాశం ఉంది. సో చాలామంది అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా మన కన్సల్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళైతే ఖచ్చితంగా రాలేరు కదా, ఎప్పుడో ఒకసారి వస్తే రావచ్చు, లేకపోతే ఆన్లైనే. సో అట్లీస్ట్ వాళ్ళకు 60%, 80% కండిషన్ అన్న వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంది. అంటే అసలు హౌ రాని కెన్ యూ సెండ్ ద మెడిసిన్స్? మెడిసిన్స్ వాళ్ళు కొరియర్ ద్వారా వాళ్ళు పంపించుకుంటున్నారమ్మా, వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్, లేదా మా హాస్పిటల్ నుంచి కూడా వీఆర్ సెండింగ్ దమ్. ఓకే ఓకే. సో కాకపోతే అక్కడ మనకి ఏంటంటే ఇక్కడికి వస్తే కొన్ని టెస్ట్లు, కొంత మనం పర్సనల్గా అబ్జర్వేషన్, పేషెంట్ మానసిక పరిస్థితి ఎలా ఉంది, శారీరకంగా ఎలా ఉన్నారు, వాళ్ళకి ఇంకేమేమి కాంప్లికేషన్స్ ఆల్రెడీ వచ్చాయి, ఇవన్నీ కూడా మనం ఒక 1-to-1 కన్సల్టేషన్లో వీ హ్యావ్ మోర్ అడ్వాంటేజ్. అది ఆన్లైన్ కన్సల్టేషన్ సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ అనుకోవాలి. ఎగ్జాక్ట్లీ రైట్ డాక్టర్ గారు. సో మీరు స్టార్టింగే చెప్పారు మనకి 2 టైప్స్ ఉంటాయి, టైప్ 1 ఒకలా ఉంటారు, టైప్ 2 ఒకలా ఉంటారు అని. బట్ ఏదైనా కూడా ప్రాబ్లం అన్నది ఒకటే కదా, మరి మీ ట్రీట్మెంట్ కూడా ఒకలానే ఉంటుందా, లేదు అంటే మారుస్తారా ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వడంలో? ట్రీట్మెంట్ అందరికి కూడా ఒకేలాగా ఉండదుమా. డెఫినెట్లీ మనం రూట్ కాజ్ని బేస్ చేసుకొని ఇవ్వాల్సి వస్తుంది అందరికీ. అదే ఇంగ్లీష్ మెడిసిన్లో అనుకోండి, అందరికీ లక్షణాలకే వైద్యం కాబట్టి అందరికి ఒకే మెడిసిన్ ఇవ్వచ్చు. బట్ ఈ ట్రీట్మెంట్లో అందరికి ఒకేలాగా ఉండదు. ఎందుకు అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి మనం ఫస్ట్ టైప్ 1 డయాబెటీస్ అన్నాం కదా, వాళ్ళకి ఆటో ఇమ్యూన్ సిస్టమ్ వల్ల, అంటే ఆటో ఇమ్యూనిటీ అంటే వాళ్ళ రోగనిరోధక శక్తి, అసలు మన రోగనిరోధక శక్తి ఏం పని చేయాలి, కాపాడాలి. వైరస్, బ్యాక్టీరియా నుంచి కాపాడాలి. చిన్న దెబ్బ తగిలిన, చిన్న లోపల సమస్య ఉన్నా అదే రిపేర్ చేసుకోవాలి. సో అలాంటి హీలింగ్ మెకానిజం కంప్లీట్గా వాళ్ళకి అగెనిస్ట్గా వర్క్ చేసి వీక్ టిష్యూస్ మీద అది అటాక్ చేస్తూ పోతుంది. సో వీళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ మార్పిడి చేయాలి కంప్లీట్గా. మళ్ళీ ఒక బెటర్ ఐక్యూ, బెటర్ స్ట్రెంగ్త్ ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని మనం రీప్లేస్ చేయాలి, వాళ్ళ గట్ హెల్త్ని రీప్లేస్ చేయాలి. అదే టైప్ 2 వాళ్ళకి మనం ఇమ్యూన్ సిస్టమ్ రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉండదు, ఓన్లీ గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎస్పెషల్లీ టైప్ 1 డయాబెటీస్ ఇమ్యూన్ సిస్టమ్ మార్చాలి. ఎందుకంటే వాళ్ళకి ఎప్పటికీ అది ఏ చిన్న ట్రిగర్ దొరికినా, చిన్న ఎలర్జీ, ఫుడ్లో ఏదైనా పడకపోయినా వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ వాళ్ళకి అటాక్ చేస్తూ ఉంటుంది. సో మనం ఓన్లీ లక్షణాలకే వాళ్ళకి ఇన్సులిన్ ఇచ్చుకుంటూ పోయామనుకోండి, లోపల డ్యామేజ్ స్థాయి పెరుగుతూనే ఉంటుంది, కాంప్లికేషన్స్ పెరుగుతూ ఉంటాయి. అండ్ లోపల ఆబ్వియస్లీ మెడిసిన్స్ ద్వారా కూడా హై కాంప్లికేషన్స్ యాడ్ అవుతాయి. అదే టైప్ 2లో మనం చూసుకుంటే యూజువలీ టాక్సిసిటీ, గట్ హెల్త్ ఇష్యూస్, స్ట్రెస్ లెవెల్స్, తర్వాత వాళ్ళకి కొంతవరకు ప్యాన్క్రియాస్ కూడా మైల్డ్ డ్యామేజ్. సో ఈ డ్యామేజ్ అయిన ప్యాన్క్రియాస్ని మనం ఎలా రిపేర్ చేస్తామంటే కొన్ని మంచి మంచి హెర్బల్ మెడిసిన్స్, అంటే స్పెషల్లీ మీకు కొన్ని హెర్బ్స్ నేను చెప్తాను.
స్పెషల్లీ జిమ్నేమా సిల్వెస్ట్రాన్ అని ఒక మెడిసిన్ ఉంది. దాని రీసెర్చ్ థీసిస్ అంతా కూడా మీకు ఆన్లైన్ కూడా వచ్చేస్తుంది. సో దాంట్లో బీటా సెల్స్ని మళ్ళీ రీజనరేట్ చేయడము, అట్ ద సేమ్ టైం రీజనరేట్ చేసే శక్తి కూడా ఉంది. సో దానివల్ల డ్యామేజ్ అయిన ప్యాన్క్రియాసే మెల్లిమెల్లిగా మళ్ళీ ఇన్సులిన్ ఉత్పత్తి తయారు చేయడం. అది టైప్ 1 ఉండొచ్చు, టైప్ 2లో ఉండొచ్చు. సో వాళ్ళకి మళ్ళీ డ్యామేజ్ అయిన ప్యాన్క్రియాస్ రిపేర్ చేయొచ్చు. అండ్ వాళ్ళకి ఏదైతే లివర్ టాక్సిసిటీ, హైగా లివర్, ఫ్యాటీ లివర్ కానీ టాక్సిక్ లివర్ ఇష్యూస్ ఉంటాయి కదా, ఆ లివర్ సంబంధించిన ఇష్యూస్ కూడా మనం చేయాలి. సో అందరికి ఒకేలాగా ఉండదు. కొంతమందికి ఇప్పుడు మనం చూసుకుంటే చిన్న దెబ్బ తగిలిన వాళ్ళకి తక్కువ టైంలో మనం రిపేర్ చేయొచ్చు. బట్ ఆల్రెడీ ఇయర్స్ టుగెదర్ వాళ్ళు డయాబెటీస్ మెడిసిన్స్ వాడి కాంప్లికేషన్స్ తెచ్చుకొని ఎన్నో ఆర్గన్ సిస్టమ్స్లో కూడా ఎన్నో మార్పులు వచ్చి, సో వాళ్ళందరినీ మనం ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కానీ ఇయర్స్ టుగెదర్ కాంప్లికేషన్స్ డెవలప్ చేసుకున్న వాళ్ళకి ఒకేలాగా ఇస్తే సరిపోదు కదా. సో వాళ్ళ స్థాయి బట్టి, వాళ్ళ రూట్ కాస్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయాలి. అండ్ అల్టిమేట్ గోల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే వాళ్ళకి ఏ సిస్టమ్స్ డ్యామేజ్ అయిపోయాయో అవన్నీ మళ్ళీ రిపేర్ అయ్యి అవి మళ్ళీ ఫంక్షనాలిటీ ఇంప్రూవ్ చేసుకొని మళ్ళీ నార్మల్ లైఫ్కి రావాలి. అండ్ పేషెంట్గా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు మళ్ళీ పూర్తిగా నార్మల్ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు. సో ఎలాగైతే షుగర్ లేని వాళ్ళు ఎంత నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారో వీళ్ళకి కూడా సాధ్యం. ఇది చిన్న ఫంక్షనల్ డిఫెక్ట్ ఆ డయాబెటీస్ అనేది. దాన్ని ఒక పెద్ద మాఫియా, పెద్ద బిజినెస్గా దాన్ని తీర్చిదిద్దారు. కానీ దాన్ని రైట్ వేలో మనం ప్రాథమిక చికిత్సలోనే ఫస్ట్ మనం జనాల్లో అవేర్నెస్ తీసుకురావాల్సింది సెల్ఫ్ హెల్త్ కేర్. ఈ డయాబెటీస్ అనేది మనకి ప్యూర్ డైట్ లైఫ్ స్టైల్ సంబంధించింది. హై షుగర్స్ అనేవి చిన్నప్పటి నుంచి చాక్లెట్స్ పెట్టడము, హై షుగర్స్ ఉన్న ఫుడ్స్ పెట్టడము, టాక్సిక్ జంక్ ఫుడ్స్ పెట్టడము, ఇవి మనం చిన్నప్పటి నుంచే ఇవ్వకుండా ఉంటే వాళ్ళకి టైప్ 2 అయితే అట్లీస్ట్ రాదు కదా, టైప్ 2 డయాబెటీస్ అయితే రాకుండా ఉంటుంది. సో ఇది చిన్నప్పటి నుంచే మనం సెల్ఫ్ హెల్త్ కేర్ లైఫ్ స్టైల్లో మనం అడాప్ట్ చేస్తే హైలీ ప్రివెంటబుల్ డిసీజ్ ఇది. ఒకవేళ వచ్చింది అట్లీస్ట్ దాన్ని రివర్స్ చేసుకో, దాన్ని పూర్తిగా మూలాల నుంచి దాన్ని బాగా చేసుకో, మళ్ళీ లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకో. ఇన్సూరెన్స్తో కాదు అష్యూరెన్స్తో బతకాలి అనుకుంటే మనం ఇవన్నీ చేయాల్సిందే కదా. వెల్ సెడ్ యాక్చువల్ ఇన్సూరెన్స్తో కాదు అష్యూరెన్స్తో బతకాలి. నైస్ వర్డ్. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా రైస్ బంద్ చేస్తున్నారు. మరి కంప్లీట్గా రైస్ బంద్ చేస్తే కనీసం బాడీకి మినిమం కావాల్సిన గ్లూకోజ్ కూడా ఆగిపోయినట్టే కదా. అది కూడా మరి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయేమో కదా. ప్రతి దానికి ఒక ఆల్టర్నేట్ ఉంది. ఇప్పుడు మనం ప్రపంచానికి డయాబెటీస్ క్యాపిటల్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఓవర్ రైస్ కన్సంప్షన్. సో మనం అనుకుంటున్నాం, అరే నేను డైరెక్ట్గా స్వీట్స్ తినట్లేదు కదా, చక్కెర తినట్లేదు కదా, నాకెందుకు వస్తుంది డయాబెటీస్, కానీ రైస్. సో ప్రతి ఆహారంలో అంటే మనం తినే ప్రతి కార్బ్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుంది. సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనకి 55 బిలో ఉన్నాయన్నీ కూడా లో గ్లైసెమిక్ ఇండెక్స్గా మనం పరిగణిస్తాము. 55 to 70 ఉన్నాయన్నీ కూడా మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అనొచ్చు. అండ్ 70 to 100 ఉన్నాయన్నీ కూడా చాలా హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అనొచ్చు. సో మనం షుగర్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా షుగర్స్ అంటే డైరెక్ట్గా మీ బాడీలో గ్లైసెమిక్ ఇండెక్స్ పెరిగిపోతుంది. సో ఆల్మోస్ట్ మనం 100, 104 అట్లా ఉంటుంది షుగర్స్లో. తర్వాత హయ్యెస్ట్ షుగర్ ఉన్న ఆహారం, ఓవర్గా కన్జ్యూమ్ చేస్తున్న ఆహారం ఏంటంటే వైట్ రైస్. ఆబ్వియస్లీ ఎన్నో రైస్ ఉంది, ఎన్నో రకాల వెరైటీస్ ఉన్నాయి, మనకి మిల్లెట్స్ ఉన్నాయి, రైస్లో కూడా బోల్డ్ అయిన వెరైటీస్ ఉన్నాయి. రైస్లో ఇప్పుడు చూసుకుంటే బ్లాక్ రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్ వచ్చేసి 42. మీ షుగర్ పెరగమన్నా పెరగదు. అండ్ దాంట్లో పర్పుల్ కలర్ ఉంటుంది, అంటే రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. మన గుండె జబ్బులు, క్యాన్సర్లు, బ్రెయిన్ స్ట్రోక్ ఇది ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. సో అలాగే మనం చూసుకుంటే ఓకే నాకు వైట్ రైస్ తింటేనే తిన్నా అనే ఫీలింగ్ ఉంటుంది అని అంటే మనకు తెలంగాణ సోనా రైస్, సోనా మసూరి కాదు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. తెలంగాణ సోనా రైస్ అని ఒక వెరైటీ ఉంది, వైట్ రైసే అది, కానీ దాని గ్లైసెమిక్ ఇండెక్స్ చూసుకుంటే 51.5. సో 51.5 అంటే 55 బిలో ఉన్నాయన్నీ కూడా కంప్లీట్గా లో గ్లైసెమిక్ ఇండెక్స్. అంటే మీరు 2 పూటలు తిన్నా మీ షుగర్ పెరగదు, రైస్ తిన్నా అనే ఒక సాటిస్ఫాక్షన్ అండ్ షుగర్ కూడా పెరగదు. అలా ప్రతి దానికి ఆల్టర్నేట్స్ ఉన్నాయి. వీటి పరంగా కూడా చూసుకుంటే ఇప్పుడు రైస్ది మనం ఆల్మోస్ట్ 85 to 95 గ్లైసెమిక్ ఇండెక్స్ తీసుకుంటే వీటి కూడా ఆల్మోస్ట్ 80 to 90 మధ్యలో ఉంటుంది గ్లైసెమిక్ ఇండెక్స్. సో మనం చూసుకుంటే నార్త్లో అందరూ రోటీయే వాళ్ళు ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది. మనం సౌత్లో చూసుకుంటే ఈ వీట్ తక్కువ, మనం రైస్ కన్జంప్షన్ ఎక్కువ ఉంది. సో ఆల్మోస్ట్ చెప్పాలి అని అంటే సౌత్లోనే మనం డయాబెటిక్ క్యాపిటల్గా ఎందుకు అయ్యామంటే డ్యూ టు ఎక్సెస్ ఈటింగ్ ఆఫ్ రైస్. సో రైస్ తినండి, కానీ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. రోజు ఒక కర్రీ తినట్లేదు మనం.
రోజు ఒకటే రకమైన గింజలు కూడా ఎందుకు తినాలి? చాలా రకాల మిల్లెట్స్ ఉన్నాయి, చాలా రకాల రైస్ వెరైటీస్ ఉన్నాయి. ఎప్పుడో ఒకసారి వైట్ రైస్ తినండి. రెగ్యులర్గా తినాల్సిన ఫుడ్ అయితే కాదు అది. సో దానివల్ల చాలామందికి మనం ఇప్పుడు ఈ చిన్నప్పటి నుంచి ఈ కల్చర్ మనం డెవలప్ చేసుకొని రోజు ఒక కర్రీ తినట్లేదు. అలాగే రోజు ఒక గ్రెయిన్ కూడా ఎందుకు తినాలి? అన్నిట్లో రకరకాల పోషకాలు ఉన్నాయి. సో అన్ని పోషకాలు కావాలి కదా మీరు ఆరోగ్యంగా ఉండడానికి. సో అలా మనం గ్రెయిన్స్ కూడా మార్చి తింటే దానివల్ల మనం చాలామందికి డయాబెటీస్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. వచ్చిన వాళ్ళకి కూడా మేము డెఫినెట్లీ వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ డైట్ ఇవన్నీ మేము చాలా కరెక్షన్స్ చేస్తాం. వాళ్ళకి ఇప్పుడు సపోజ్ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉందనుకోండి, కార్బ్స్ ఆల్మోస్ట్ లో కార్బ్ ఆర్ జీరో కార్బ్ కొంతవరకు. వాళ్ళు పూర్తిగా షుగర్స్ మెడిసిన్స్ మీద వాళ్ళు ఆధారపడి ఉండాలా, లేకపోతే ఫుడ్నే మెడిసిన్గా భావించి తింటే మెడిసిన్స్ అతిగా వాడాల్సిన అవసరం ఉండదు. సో షుగర్స్ ఆటోమేటిక్గా కంట్రోల్కి వచ్చేస్తాయి, మీ హెచ్బిఏవన్సీ కంట్రోల్కి వచ్చేస్తుంది. సో మీరు మెల్లిమెల్లిగా మీ ఇంపైర్డ్ ఫంక్షనల్ డిఫెక్ట్స్ మీ బాడీలో ఏవి ఉన్నాయో ఆ డిఫెక్ట్స్ అన్నీ బాగా చేసుకొని మళ్ళీ నార్మల్కి రావచ్చు. అందరిలాగా మీరు కూడా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. సో రైస్లో కూడా మనం అది చూసుకొని, మీరు అన్నారు కదా సోనా మసూరి, తెలంగాణ సోనా మసూరి కాదు, సోనా రైస్ అంతే. తెలంగాణ సోనా సోనా రైస్ రైస్. తీసుకుంటే మనకి షుగర్ అంతా ఎఫెక్ట్ అవ్వదు. ఎస్. సో చాలా మంది ఇప్పుడు చపాతీస్కి వెళ్ళిపోతున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు కంప్లీట్ ఇలాంటి డైట్? అంటే ఒకసారి క్లారిటీ, ఇప్పుడు వీట్ కూడా ఆల్మోస్ట్ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారమే. సో వీటిలో మనం కొంత బేసన్, కొన్ని డిఫరెంట్ ఇంకా వేరే పిండి కూడా మనం మల్టీగ్రెయిన్ లాంటివి మనం యాడ్ చేస్తే ఆటోమేటిక్గా షుగర్స్ తక్కువ అయిపోతాయి. ఇప్పుడు వీట్ షుగర్స్ మనకు చాలా హై, బట్ బేసన్ చూసుకోండి చాలా లో గ్లైసెమిక్ ఇండెక్స్. అదే అంటున్నాను, నార్మల్గా రైస్ ఎవరైతే తిన్న వాళ్ళు ఉంటారో చపాతీకి షిఫ్ట్ అయిపోతున్నారు. అవుతుంది. సో అది బెటర్ ఆప్షన్ కదా అని చెప్పి అదైనా మీకు చెప్పాను అంతే కదా, కదా. నార్త్ మొత్తం అవును. వాళ్ళు ఈవెన్ రోటీ తినే Hmm. ఫుడ్, వాళ్ళు రైస్ ఎక్కువ కన్జ్యూమ్ చేయరు, ఎప్పుడో ఒకసారి లేదా తినని కూడా తినరు. Hmm. బట్ సౌత్ మొత్తం రైస్ తినకపోతే ముద్ద దిగినట్టే ఉండదు. సో ఆబ్వియస్లీ అక్కడ కూడా షుగర్ లెవెల్స్ ఉన్నాయి. చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇక్కడ కూడా ఇంకెక్కువ ఉంది అసలు అసలు చెప్పాలంటే. అంటే ప్రాపర్ అవేర్నెస్ లేక ఇది కాకపోతే అది అని, బట్ అవి తిన్నా కూడా మనకి అగైన్ మనకి ఎస్ health పెద్ద issue అనేది డిఫరెన్స్ ఏం వస్తుంది. లేదు, కొంచెం స్లైట్ డిఫరెన్స్, బట్ నాట్ ఏ మేజర్ థింగ్ చెప్పాలంటే. సో ఈవెన్ మనం చపాతీ కూడా తినొచ్చు, కానీ దాంట్లో కూడా కొన్ని రకాలు వాళ్ళకున్న డయాబెటీస్ని బట్టి దాంట్లో ఏ ప్రపోర్షన్లో ఏ పిండి కలుపుకొని తినడం వల్ల వాళ్ళకి హై షుగర్స్ అనేవి ఉండవు. మిక్స్ చేసుకోవాలంటే మిక్స్ చేసుకోవాలి కొన్ని రకాలు. ఇప్పుడు బ్రౌన్ రైస్ వస్తుంది మనకి, ఇవి ఓకే కదా, ఇవి ఎంతైనా తినొచ్చు కదా? బ్రౌన్ రైస్ని పాలిష్ చేస్తేనే వైట్ రైస్. Hmm. సో దాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు వైట్ రైస్ తినకంటే బ్రౌన్ రైస్ తినడం బెటర్, బికాస్ యూ హ్యావ్ గుడ్ ఫైబర్ అండ్ చాలా న్యూట్రియంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదేమో వైట్ రైస్ అనేది కంప్లీట్గా న్యూట్రియంట్ డిప్లీటెడ్ ఫుడ్, న్యూట్రియంట్స్ ఏం లేదు, ఓన్లీ డైరెక్ట్ షుగర్ స్పైకే. సో వైట్ రైస్తో కంపేర్ చేస్తే మీకు బ్రౌన్ రైస్ ఇస్ బెటర్ ఆప్షన్. బట్ దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్. ఇప్పుడు ఇది ఎవరికి చెప్తాను నేను, ఇప్పుడు నాకు మా ఫ్యామిలీలో అందరికీ డయాబెటీస్ రన్ అవుతుంది సార్ అంటే వీ కెన్ గివ్ దెమ్ మైల్డ్ ఆప్షన్స్. మీరు రైస్ తినే బదులు బ్రౌన్ రైస్ తినండి, Yeah. ఎక్కువగా ఇది కన్స్యూమ్ చేయండి, ఇది తక్కువ వాడండి, ఇలాంటివన్నీ మనం చెప్పొచ్చు వాళ్ళకి ప్రివెంటివ్గా. బట్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే ఇంకా లో ఇవ్వాలి. I think brown rice is hard to digest. ఆబ్వియస్లీ మనం ఇది బాగా అలవాటు పడిపోయాం కాబట్టి దిస్ ఈజ్ స్లైట్లీ హార్డ్ టు డైజెస్ట్. అందుగురించి దాంట్లో ఎక్సెస్ ఫైబర్ ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ కొంచెం స్లోగా రైజ్ అవుతాయి. బట్ ఇది దాంట్లో ఉన్న ఫైబర్ని డిప్లీట్ చేసాం కాబట్టి చాలా ఫాస్ట్గా షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతాయి. సో డిఫరెన్స్ Okay. అది. ఓకే. అయితే ఇప్పుడు నార్మల్గా ఇన్సులిన్, ఈ అలోపతి రిలేటెడ్ ఏం వాడినా కూడా మేబీ ఐ థింక్ విల్ గెట్ ఇమీడియట్ రిజల్ట్స్. ఇప్పుడు మీ ట్రీట్మెంట్ వరకు వద్దాం. ఎస్. ఇది ఎన్ని డేస్ అంటే ఇవి కూడా చూస్తారు కదా నార్మల్గా. ఇప్పుడు Obviously. నాకు ఇప్పుడు ఒక హెల్త్ ఇష్యూ ఉంది, నాకు తొందరగా తగ్గితే నాకు బాగుంటుంది అని నేను ఫీల్ అవుతాను. ఎస్. సో అది మీ ట్రీట్మెంట్లో ఎన్ని డేస్ టైం పట్టొచ్చు? ఇది రాత్రి కండిషన్ రాదు, ఇట్స్ ఎ లైఫ్ స్టైల్ డిసీజ్. రాత్రే పోదు. సో ఎంత ఎర్లీగా వస్తే అంత తక్కువ డ్యామేజ్, అంత తక్కువ సఫరింగ్, అంత తక్కువ టైంలో వీ కెన్ రిపేర్ దిస్ కండిషన్. అదే ఎంత లేట్ వస్తే అంత టైం కూడా తీసుకుంటుంది. బట్ ఎనీవేస్ ఎంత క్రానిక్ ఉన్నా మనం అంటే 10 years, 15 years, 20 years నుంచి నేను డయాబెటీస్ ఉంది, ఆల్రెడీ హెవీలీ మెడిసిన్ మీద డిపెండ్ ఉన్న వాళ్ళు 1 year, 2 years పడుతుంది వాళ్ళకి రికవర్ అవ్వడానికి, వాళ్ళ బాడీలో ఉన్న కాంప్లికేషన్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యి మళ్ళీ ఒక నార్మల్ లైఫ్కి రావడానికి. బట్ ఎంత అర్లీగా వస్తే అంత తక్కువ టైంలో వీ కెన్
రెజ్యూనేట్ కంప్లీట్గా మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చు. ఓకే, బాగా ఇది సివియర్ అయిపోయింది, ఈ ప్రాబ్లం పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది, ఎస్, అప్పుడు ఏం చేయాలి? లాస్ట్ స్టేజెస్ మనం చూసుకుంటే ఒక్కటి యాక్సిడెంట్ అయింది, చాలా పెద్ద పెద్ద దెబ్బలు తగిలాయి. సో వాళ్ళకి ఇప్పుడు ఆ పేషెంట్ని మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఐదర్ హీ విల్ లూజ్ హిస్ లైఫ్ ఆర్ హీస్ ఆన్ ద బ్రింక్. సో అలాంటి కండిషన్ని బతికితే చాలు అనుకోవాలి, అంతే కదండి. సో అదే ఇప్పుడు కాంప్లికేషన్స్, కిడ్నీ ఫెయిల్ అయిపోయింది లేదా వాళ్ళకి ఐ డ్యామేజ్ అయిపోయింది. సో ఏంటి, అట్లీస్ట్ డయాలసిస్ లేకుండా, అట్లీస్ట్ కిడ్నీ మార్పిడి లేకుండా, లేదా వాళ్ళకి గ్యాంగ్రీన్ వచ్చేసింది, గ్యాంగ్రీన్ వచ్చి కాలు యాంపిటేషన్. సో మోర్ దెన్ 18 పేషెంట్స్కి యాంపిటేషన్ అవాయిడ్ చేసాం. వాళ్ళకి ఖచ్చితంగా కాలు తీసేసేయాలి అనే కండిషన్ని వీ హ్యావ్ కంప్లీట్లీ రికవర్డ్. లాస్ట్ స్టేజ్లో కూడా కంప్లీట్గా కాలు మొత్తం కూడా పురుగులు తిరుగుతున్నాయి, మ్యాగట్స్. ఆ కండిషన్, నేను చస్తే చేస్తాను బట్ ఐ వోంట్ గెట్ యాంపిటేటెడ్ అని చెప్పేసి ఒక పేషెంట్ చాలా మారం చేశాడు. సో ఈవెన్ వీ డోంట్ టేక్ ఛాన్సెస్, ఎందుకంటే లాస్ట్ స్టేజ్లో ఇట్ ఈస్ 50-50%. సో బెటర్ గో ఫర్ యాంపిటేషన్, ఇంకొక యాంపిటేషన్ అవ్వకుండా ఉండడానికి నేను చూసుకుంటాను అని చెప్తాం ఆ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి. బట్ ఆ పేషెంట్ కంప్లీట్గా నో ఐ వుడ్ రాదర్ డై దెన్ గెటింగ్ యాంపిటేటెడ్ అని కూర్చుంటే అట్లీస్ట్ 8 months పట్టింది. వాళ్ళ అబ్బాయితోనే కంప్లీట్గా ఇంట్లోనే హోమ్ ట్రీట్మెంట్ చేయించాను. హిస్ లెగ్ ఈజ్ నో కంప్లీట్లీ హీల్డ్. ఏదో పెద్ద మేజర్ సర్జరీ అయితే మీకు ప్యాచ్ వర్క్స్ ఉంటాయి కదా, అలా హీల్ అయిపోయింది కంప్లీట్గా. అంత లేకపోతే పురుగులు తినేసాయి, చాలా మటుకు ఫ్లెష్ తినేసింది, అంత తినేసింది. బట్ ఈ రికవర్డ్. అలా ప్రతి ఒక్కరికి అలా మిరాకిల్స్ జరుగుతాయని మనం చెప్పలేము. బట్ ఎంత ఎర్లీ స్టేజ్ వస్తే ఇన్ని కాంప్లికేషన్స్ ఉండవు కదా. సో డ్యూ టు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ పీపుల్ ఆర్ జస్ట్ గోయింగ్ టు ఇంగ్లీష్ మెడిసిన్. సో ఏదైనా కూడా ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఎస్. అంటే ఇప్పుడు ఎడ్యుకేట్ చేయాల్సింది ఇదే. WHO కానీ మనకి పెద్ద పెద్ద సైంటిఫిక్ బాడీస్ అందరు కూడా ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ని సజెస్ట్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. బికాస్ మన అందరం కూడా ఒక సస్టైనబుల్ లైఫ్, సస్టైనబుల్ హెల్త్ టువర్డ్స్ వెళ్తున్నాం. ఇప్పటి వరకు జరిగిన ఇండస్ట్రియలైజేషన్ వల్ల మన ఫుడ్ కానీ, మన హెల్త్ కేర్ సెక్టర్ కానీ, ప్రతి అంశంని మనం చాలా టాక్సిక్ వేలో డీల్ చేశాము. బట్ నౌ ఇప్పుడు వీ హ్యావ్ రీచ్డ్ పీక్స్. ఎందుకంటే ఇప్పుడు చిన్న సర్జరీ జరగాలన్నా, చిన్న ట్రీట్మెంట్ జరగాలన్నా యాంటీబయాటిక్స్ ఆర్ నాట్ వర్కింగ్. సో మనం ఎక్కువ ఛాన్సెస్, ఇప్పుడు అదే చెప్పాను కదా, ఇన్సూరెన్స్ మీద నేను ఆధారపడి బతకాలి అని కోరుకోవడం ఇప్పుడు ఇంకో 1 to 3 yearsలో ఇది ఒక అసాధ్యంగా మారిపోతుంది. అందరూ అష్యూరెన్స్తోనే బతకాలి, మళ్ళీ సెల్ఫ్ హెల్త్ కేర్ నేర్చుకోవాలి. thousands of years యోగా కానీ, మనకి ఇంట్లో ఇలాంటి ఫుడ్ తినాలి, ఇవన్నీ కూడా మనకి మన పూర్వీకులందరూ మనకి చాలా చక్కగా ఫాలో అయ్యేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్ కంప్లీట్గా ఇన్సూరెన్స్ తీసుకున్నాం చాలు, మనం ఎలానైనా జీవించేస్తే డాక్టర్ చూసుకుంటాడు, హాస్పిటల్స్ చూసుకుంటాయని అనే ధోరణి మనం తగ్గించుకోవాలి. సో అందరు కూడా సెల్ఫ్ హెల్త్ కేర్ ఫస్ట్ థింగ్ నేర్చుకోవాలి. ఎలాంటి డైట్, ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండడం వల్ల, ఎందుకంటే 70% నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే లైఫ్ స్టైల్ డిసీజ్, 20% ఇన్ఫెక్షస్ డిసీజ్. ఎవరు ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉంటే వాళ్ళకే ఇన్ఫెక్షస్ డిసీజ్ వస్తున్నాయి. అంటే 90% డిసీజెస్ ఆర్ ప్రివెంటబుల్. సో మన డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ, 4 ఫ్యాక్టర్స్ని ఎలా డే టు డే మెయింటెనెన్స్ చేసుకోవాలి, ఎలా మనం హెల్త్గా జీవించాలనేది ఫస్ట్ థింగ్ నేర్చుకోవాలి. ఒకవేళ మనకు చిన్న చిన్న సమస్యలు వస్తే ప్రాథమిక చికిత్సలోనే మనం ట్రెడిషనల్ మెడిసిన్ని యాజ్ పర్ WHO గైడ్లైన్స్ వరకు మనం తీసుకుంటే మొక్క దశలోనే తుంచేస్తాం. దాన్ని మనం పెంచి పోషించి కాంప్లికేట్ చేసి సర్జరీ, అందరిని ప్రతి పేషెంట్ని ఒక మోటివ్ పెట్టుకొని సర్జరీ దాకా తీసుకెళ్ళాలి అనేదైతే ట్రీట్మెంట్ ఇప్పుడున్న ట్రీట్మెంట్స్ ఉన్నాయో అలాగే అవసరం లేదు. ప్రతి లెవెల్లో మనం ప్రొయాక్టివ్నెస్ ఉండాలి. సో మనం సెల్ఫ్ హెల్త్ కేర్ తర్వాత ప్రాథమిక చికిత్సలు తీసుకుంటే, చెప్పాను కదా ఇప్పుడు డయాబెటీసే ఉంది సార్, రీసెంట్లీ ఐఎమ్ డయాగ్నోస్డ్, కొద్దిగా నా షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతున్నాయి, మెడిసిన్ సజెస్ట్ చేస్తారు. మీకు మెడిసిన్ అవసరం లేదు. ప్రాథమిక చికిత్సలోనే మీకు డైట్, లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకుంటే ఫుడ్నే మెడిసిన్గా మీకు సజెస్ట్ చేస్తాం కాబట్టి మెడిసిన్తో పని ఉండదు. ఓకే, సెకండరీ లెవెల్, రీహాబిలిటేషన్ లెవెల్, ఆల్రెడీ దీర్ఘకాలికంగా నాకు డయాబెటీస్ ఉంది, నేను మెడిసిన్స్ మీద ఆధారపడి ఉన్నాను, నాకు ఆల్రెడీ కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి, మీకు ఎలాంటి ప్రివెన్షన్ చేయాలి, మీకు సర్జరీస్, యాంపిటేషన్స్, లేకపోతే ఆర్గన్ రీప్లేస్మెంట్స్ చేసే పరిస్థితికి వెళ్ళకుండా ప్రివెంట్ చేస్తూ సెకండరీ లెవెల్లోనే మనం ట్రీట్మెంట్ తీసుకొని అట్లీస్ట్ 6 months, 1 year, 2 years మనకున్న కాంప్లికేషన్స్ బట్టి రివర్సల్ ట్రీట్మెంట్ అవుతుంది.
చేయడం వల్ల వీ కుడ్ అవాయిడ్ సో మెనీ ఇష్యూస్, ఎన్నో హెల్త్ ఇష్యూస్, కాంప్లికేషన్స్, దీర్ఘకాలికంగా మందులు, సర్జరీస్ అవాయిడ్ చేయొచ్చు, మళ్ళీ హెల్తీ రిస్టోర్ చేయొచ్చు. ఓకే సార్, నాకు ఆల్రెడీ రీప్లేస్మెంట్ జరిగింది, నాకు ఆల్రెడీ కాంప్లికేషన్స్ వచ్చాయి, నాకు యాంపిటేషన్ అయిపోయింది, లేదా నా కిడ్నీ మార్చేశారు, ఇంకొక సర్జరీ అవ్వకుండా చూసుకోండి అట్లీస్ట్. మళ్ళీ అట్లీస్ట్ ఆ స్టేజ్లో అయినా మీరు ఈ ట్రీట్మెంట్ని అడాప్ట్ చేసుకొని ఇంకొక సర్జరీ కానీ ఇంకొక దీర్ఘకాలికంగా మందులు వాడకుండా మళ్ళీ నార్మల్ లైఫ్కి రావచ్చు. సో దిస్ కైండ్ ఆఫ్ గైడ్ లైన్స్ అవేర్నెస్ లేక ఉండడం వల్ల ఎంత అర్లీగా మీరు మీ హెల్త్ విషయంలో మీరు డిసిషన్స్ తీసుకొని కొంచెం ప్రొయాక్టివ్గా ఉంటే దట్ విల్ బి ఏ గుడ్ థింగ్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ సజెషన్స్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరొక ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి PMC ఛానల్.